హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే సేమియాతోనే ఐస్ క్రీమ్ చేస్తున్నా. దానికోసం అయితే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక సట్టు పెట్టుకున్నా. దాంట్లో కొన్ని సేమియాలు పోసుకొని వేయించుకుంటున్నా. కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని చూడండి, కలర్ అయితే కొంచెం మారింది. తర్వాత ఒక పావు లీటర్ పచ్చిపాలే తీసుకున్నా. ఇవి ఆ వేయించుకున్న సేమియాలలో పోసుకొని ఆ సేమియాని మంచిగా ఉడికించుకుంటున్నా. నేను ఇక్కడ బర్రె పాలే తీసుకున్నా, మీరు ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న పాలు అయితే చాలా చిక్కటి పాలు, అందుకని చెప్పి కొన్ని వాటర్ పోసుకుంటున్నా. చిక్కగా ఉంటేనే ఇంకా కొంచెం టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. పాలు వేడయ్యి సేమియా మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. సేమియాలు అయితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 2 స్పూన్ల పంచదార వేసుకుంటున్నా. తీపి ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇక పంచదార వేసుకున్నాక అది మంచిగా కరిగేదాకా ఒక 2 నిమిషాలు ఉంచి ఇక గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఈ సేమియాని అయితే మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు, మామూలుగా ఉడికితే సరిపోతుంది. ఇక సేమియాలు అయితే మూత పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇక ఐస్ క్రీమ్ లాగా చేసుకోవాలి. సేమియా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి అయితే ఇక నేను వీడియోలో చూపించినట్టు 2 వేరు గ్లాసులు తీసుకుంటున్నా, స్టీల్వి. ఆ గ్లాస్లోకి అయితే చల్లారబెట్టుకున్న సేమియా ఉంది కదా, దాంట్లో వేసుకుంటున్నా. ఆ సేమియాలు అయితే ఆ 2 గ్లాసులలోకి నింపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ బయటికి తీసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, అవి అయితే ఆ సెంటర్లో పెడుతున్నా. ఎందుకంటే ముందే పెడితే ఏమవుతుంది అంటే అవి మధ్యలో ఆగమన్నట్టు, అటు ఇటు ఊడిపోతుంటాయి. అందుకని చెప్పి ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసిన తర్వాత అట్లా పెడితే ఐస్ క్రీమ్ పుల్లలు కదలకుండా ఉంటాయి. అందుకని చెప్పి అట్లా పెడుతున్నా. తర్వాత మళ్ళీ ఒక 6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఇక సేమియాలు అయితే ఆ గ్లాసులలో మంచిగా ఐస్ క్రీమ్ లాగా అవుతుంది. తర్వాత బయటికి తీసి ఒక చిన్న గ్లాస్లో వాటర్ పోసుకొని కొద్దిగా 2 నిమిషాలు అటు ఇటు ఉంచిన తర్వాత సేమియా ఐస్ క్రీమ్ బయటకు తీసి చూస్తే ఐస్ క్రీమ్ అయితే ఇక మంచిగా వచ్చింది చూడండి. సేమ్ అట్లనే ఇంకో గ్లాస్ కూడా ఉంది కదా, దాన్ని కూడా వాటర్లో ఒక 2 నిమిషాలు అటు ఇటు ఉంచి ఆ సేమియా ఐస్ క్రీమ్ బయటకు తీస్తే మంచిగా వచ్చింది చూడండి. అది కూడా ఈ సేమియా ఐస్ క్రీమ్ని అయితే స్టీల్ గ్లాసులలోనే కాకుండా బయట దొరికే ఐస్ క్రీమ్ షేప్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిలలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీరు కూడా ఇట్లా వెరైటీగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, తప్పకుండా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.